నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి సంకేతాలు మనకి ఎలా తెలుస్తాయి? అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, రాబోతుంది. అంటే మనకొక మంచి రోజులనేవి రాబోతున్నాయి. దానికి సంకేతాలంటే సింప్టమ్స్ ఎలాగా, ఏంటి అని మనం చక్కగా వివరించుకుందాం. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చాలా విన్నాం. చాలా ఈ సామాజిక మాధ్యమాల్లో నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి వస్తుంది, మనకి మంచి రోజులొస్తాయని. బల్లి మన కుడి చేయి మీద పడితే మనకి లక్షాధికారులు అవుతామని చెప్పి. అలాగే ఈ గబ్బిలాలు ఇంట్లోకొచ్చినప్పుడు గానీ, లేదంటే కోకిల అరిచినప్పుడు గానీ, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి జీవరాశులు ఆయా సందర్భాల్లోనవి చేసే పనులని కూడా మనం మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి తాలూకా లక్షణాల కింద మనం చెప్పుకోవడం. అంటే మన ఇంటికి మంచి రోజులొస్తున్నాయని చెప్పుకోవడంలో ఈ సామాజిక మాల్లో చాలా మనకి శాస్త్రాలు చెబుతున్నాయని చాలామంది మనకి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా చాలా వినుంటారు. అంటే ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా? నిజంగానే జరుగుతాదా? ఎందుకంటే మీరు ఆ వీడియోల కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చూడండి. గురువుగారు జీవితంలో మేము రోజు అంటే ఎవరి ఇంట్లో అయితే శుభ్రం ఉంటుందో, ఎవరైతే ఇల్లుని చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకుంటారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటే, మరి చాలామంది మనకి కామెంట్ సెక్షన్‌లో గురుగారు మరి మేమందరం కూడా రోజు కూడా మా అమ్మ ఉదయం లెగిసి ముగ్గులు పెట్టి, పూజ చేసి, ఉదయం 4 గంటలకి హారతులిచ్చి, లక్ష్మీదేవి పూజ చేసి, శుక్రవారం పూట మడితో పూజలు చేస్తూ ఉంటుంది. కానీ, మా జీవితం అంతా కూడా అప్పులమయంతోటే ఉండిపోయింది. మరి మా ఇంట్లో గ్రోత్ ఎందుకు రాలేదు? అంటే ఇలాంటి కామెంట్స్ మనం రోజు వింటుంటాము. కొన్ని వేల మిలియన్స్ మంది చూస్తుంటారు అలాంటి వీడియోలు. కానీ అందులో వచ్చేటువంటి కామెంట్ సెక్షన్‌లో చూస్తున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి బాధల తాలూకా పరిస్థితుల్ని చాలా బాధగా వివరిస్తూ ఉంటుంటారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఈ వీడియో చేసి అవునా అనుకుంటాం. కానీ మనకి నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఎందుకంటే రాజకీయ నాయకులు కొన్ని వందల కోట్లు సంపాదిస్తుంటారు. కానీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏ పాపాలు చేయకుండానే అన్ని కోట్లు సంపాదించేస్తున్నారా అని మనలో మనకు అనిపిస్తా ఉంటుంటది. మరి మేము ఎదుగుదల అనేది మాకు లేదే అంటే లక్ష్మీదేవి ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుందా? పాపాలు ఎక్కువగా చేసిన వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుందా అని కామెంట్ సెక్షన్‌లో పెడుతూ ఉంటుంటారు. వీటిలన్నిటికీ కూడా మనం చాలా చక్కనైటువంటి పరిష్కార మార్గాలు, అలాగే మీకొక మంచి విషయాలు కూడా నేను తెలియజేయడానికే మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయండి. ఎందుకంటే నాకు కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఈ నా ప్రతి వీడియో కిందని కూడా జై శ్రీరామ అని రాయడం మొదలుపెడతా ఉంటుంటారు. అలాగే కొత్తగా నా ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం అండి. అలాగే మీకు తెలిసినటువంటి మీ సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే మాత్రం ఇది కావు సింప్టమ్సు. ఇది లక్ష్మీదేవి ఇలా ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడుతుంది అనేది మీకు నలుగురికి చెబితే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు నేను చాలా చక్కగా ఈరోజు విశ్లేషణ అనేది చేసుకుందామండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరింట్లోకి మనం ముఖ్యంగా ప్రవేశిస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం, ఏ ఇంట్లో సౌభాగ్యతగా ఉన్నటువంటి స్త్రీ తన కళ్ళంట బాధతోటి తన కళ్ళంట నీరు గారుస్తాదో, ఆ ఇంట్లోని గ్రోత్‌నెస్ అనేది జరగదు. అంటే చాలామంది చూస్తుంటాము భార్యలను తాగేసొచ్చి కొట్టడం గానీ, హింసించడం గానీ, వేరే వివిధ రకాలుగా ఈ ఆస్తి తెమ్మని గానీ, లేదంటే ఒక స్త్రీ మన ఇంటికి వచ్చినప్పుడు నా అనుకునే వాళ్ళందరినీ కూడా వదిలి మీరే నా సర్వస్వం అనుకోని తను మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, ఆ స్త్రీని మనం ఎంతో అభ్యున్నతంగా, ఎంతో చాలా చక్కగా తనకి ఏమి తెలియకపోయినా సరే ప్రతి విషయం తెలియజేస్తూ, మన కుటుంబంలో ఉన్నటువంటి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలుంటాయి, మనసులుంటాయి. అవి వాళ్ళకి తెలియజేస్తూ కూడా చాలా చక్కగా వివరించుకొని, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నట్లయితే మాత్రం సారీ. ఎంతో సంతోషంగా ఉన్నట్లయితే మాత్రం ఆ కుటుంబం గ్రోత్‌నెస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఆ లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించి
మన ఇంటికి రావడానికి ముందుగా ప్రయత్నిస్తుందని. తర్వాత ఈ పూజా కార్యక్రమాలు, ఇల్లు సర్దడాలు, లేదంటే వాకిలి ముగ్గులు పెట్టడాలు, కోకిళ్ళు అరడాలు, బల్లులు రావడాలు, నల్ల చీమలు రావడాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని మనం గౌరవిస్తున్నామా లేదా? మనం తనని ఎప్పుడైతే అగౌరవపరిచి, నలుగురిలో కించపరిచేటట్టు మనం ప్రయత్నిస్తే మాత్రం ఆ ఇంటి తాలూకా పరిస్థితులు హెచ్చనేది జరగదు. ఎందుకంటే మనం చాలా విషయాలు చూస్తుంటాము. పాపం మనమే సర్వస్వం అనుకుని వచ్చినటువంటి స్త్రీ మన ఇంట్లోకొచ్చి తను బాధపడుతూ, తను ఏడుస్తూ ఉంటే తను గ్రోత్‌నెస్ అవ్వడం అనేది, ఆ ఫ్యామిలీ గ్రోత్‌నెస్ పెరగడం అనేది మాత్రం జరగదు. అందుకే ముందుగా మన ఇంటికొచ్చినటువంటి కోడల్ని చాలా అపురూపంగా చూసుకున్నట్లయితే, అపురూపంగా భావించినట్లయితే, తను నా కూతురే అని మనం గాని ఏ రోజైతే మనం మనసులో అనుకున్నట్లయితే, ఈ వచ్చిన అమ్మాయి కూడా మా అత్తగారు, మావగారు కూడా నా సొంత తల్లిదండ్రులే అని ఏ అమ్మాయి అనుకున్నప్పుడు, అప్పుడు ఆ ఫ్యామిలీలోని సంతోషం అనేది విరువిల్లుతుంది. అప్పుడు లక్ష్మీదేవి అనేది వాళ్ళ ఇంట్లోకొచ్చి కటాక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనం ఎప్పుడైనా సరే భర్త సంపాదించి ఇంటికొచ్చినప్పుడు, లేదంటే కొడుకు డబ్బులు సంపాదించి ఇంటికొచ్చినప్పుడు, మొట్టమొదటగా ఇవ్వవలసింది పెళ్ళైతే భార్య చేతిలోని, అలాగే పెళ్లి అవ్వకపోతే అమ్మ చేతిలోని ముందు ఆ లక్ష్మీదేవిని పెట్టి, దాని తర్వాత మనం ఆవిడని అడిగి తీసుకున్నట్లయితే మాత్రం మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంటది. అలాగే సాయంత్రం 6 తర్వాత బీరువాలో పెట్టిన డబ్బులు మనం కొంత ఎప్పుడైతే పెట్టామో, మనకు దాచుకున్నటువంటి కొంచెం ఒక రూ. 1000 సపోజ్‌కి సాయంత్రానికి సంపాదించుకున్నాము. అది 700 బీరువాలో పెట్టి ఒక రూ. 300 మన ఖర్చుల నిమిత్తం పైనుంచుకోవాలి. సాయంత్రం 6 తర్వాత లక్ష్మీదేవిని బీరువాలోంచి తీయడం గాని, లేదంటే ఉదయం స్నానం చేయకముందే మన బీరువాలోంచి డబ్బులు తీయడం గాని, ఇలాంటి పనులైతే మాత్రం చేయకూడదండి. అలాగే ఎందుకంటే మనం ముఖ్యంగా స్త్రీల కోసమే ఎందుకు చెప్తున్నారు గురువుగారు అని మనకు చాలామందికి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఎందుకంటే స్త్రీ తన కళ్ళంట ఎప్పుడైతే నీరు కార్చిందో లంక అనేది మనకు తెలుసు. రామాయణంలో లంక అనేది అంత పెద్ద సామ్రాజ్యం కూడా ఏమీ కాకుండా పోయింది. అంటే ఒక స్త్రీ తాలూకా బాధతోటి, స్త్రీ తాలూకా ఏడుపనేది ఆ కళ్ళంట నీరు భూమి మీద పడినప్పుడు అక్కడ జవన జీవరాశులు కూడా అక్కడ ఉండవు. అంటే అప్పట్లో అనేవారు. మరి ఇప్పుడు అనేసరికి మన ఫ్యామిలీ గ్రోత్‌నెస్ అనేది బెరగదు అనేది ఒక నానుడి. అందుకని చీటికి మాటికి భార్యని కొట్టడం గానీ, తిట్టడం గానీ, ఆస్తుల కోసం ఇబ్బందులు పెట్టడం గానీ, డౌరీల కోసం. అలాగే స్త్రీ అంటే ఎప్పుడిని మనసు బాధ పెడుతూ ఆవిడ కళ్ళంట నీరు కారుస్తూ ఉంటే మనం హెచ్చెల్లా అవ్వదని చెప్పి మనకి నానుడి. అలాగే చాలామంది మనకి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నటువంటిది, ఏవండీ మరి పాపాలు చేసిన వాళ్ళ దగ్గరే కోట్ల రూపాయలుంటున్నాయి. మరీ ముఖ్యంగా అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అదే డబ్బు మా దగ్గరుంటేనా చూడండి ఎంత మాటది. అదే డబ్బు గాని మా దగ్గర ఉంటేనా మాళ్ళకి చూపెడుతూ మా లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడైతే మనం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతామని మనసులో థాట్ వస్తుందో, ఎప్పుడైతే మన దగ్గర డబ్బొస్తే, ఆ డబ్బుతో విచ్చలవిడిగా ఈ జూదాలు గానీ, మందుకి గానీ, లేదంటే వేరే రకరకాలుగా మనం ఆ డబ్బుని వె విరజల్లి మనం ఎంజాయ్ చేద్దామని మనసులో ఎప్పుడు అనిపిస్తుందో, అప్పుడు కూడా మన దగ్గరికి ఈ లక్ష్మీదేవి రాదటండి. ఏ రోజైతే మనం ధనాన్ని ప్రేమిస్తామో, ఏ రోజైతే ప్రతి రూపాయికి విలువిస్తామో, ఏ రోజైతే ధనాన్ని మన జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకొని ఎప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ, మనం ఆ ధనాన్ని ఎప్పుడు కూడా కళ్ళకి హద్దుకుంటూ, ఈ ధనం, ఈ రూపాయి నా జీవితం. ఈ రూపాయి లేకపోతే నాకు జీవితమే లేదు అని మన మనసులో అనుకున్నప్పుడు, అలాగే మనం ఆ ప్రతి రూపాయి కోసం కూడా కష్టపడినప్పుడు, ఆ కష్టంతో వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఎంతో విలువగా ఖర్చు పెడుతూ చాలామంది కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఈరోజు 100 సంపాదించాము అంటే మీకు నార్త్ సైడ్ బాగా చూడండి గుజరాత్ సైడ్ గాని, ఇటు సైడ్ గాని
వాళ్ళు ఒక రూ. 100 సంపాదించారంటే రూ. 90 పక్కన పెట్టి ఆ రూ. 10 ఖర్చు పెట్టడానికే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనం ఈ రూ. 100 రూ. 90 ఖర్చు పెట్టి రూ. 10 దాయడానికి ఆలోచిస్తాము. లక్ష్మీదేవి ఎప్పుడు నిలబడుతుంది అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మనం ఏ రోజైతే మనకు అవసరానికి నిమిత్తంగా మనం జాగ్రత్తగా రూపాయి దాసుకొని ఖర్చు పెట్టుకుంటామో, వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి నిలబడుతుంది. ఎప్పుడైతే మనం డబ్బుని వెదజల్లుకుంటూ మనం ఖర్చు పెడుతూ ఉంటుంటామో, ఎప్పుడైతే ఈ ధనాన్ని మనం లక్షల రూపాయలు ఈరోజు సంపాదించుకున్నాము, రేపు మళ్ళీ డబ్బొస్తుందిలే, మనకి తెలివితేటలు అపారమైన తెలివితేటలున్నాయి, మనం ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్లయితే మాత్రం లక్ష్మీదేవి కోపం వస్తుందటండి. మనం చాలా ఊర్లో సరసగా అనుకుంటుంటాము. రూపాయి తీయడు పీతుముచ్చిలాగా అలాగ రూపాయి దాసుకొని చనిపోయాడు. కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి ఆ లక్ష్మీదేవి ఆడి దగ్గరే ఉంది గానీ, మాలాంటి వాళ్ళ దగ్గర లేదే అనుకుంటాం కదా! అది మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక సందర్భంలోని అనుకునేటువంటి మాటే ఇది. అంటే ఎవరైతే రూపాయి దాసి ఆ రూపాయిని ఖర్చు పెట్టకుండా తనకి ఎన్ని కష్టాలొచ్చినా ఆ రూపాయి తాలూకా విలువ తెలియకుండా ఎప్పుడైతే దాయడానికి ప్రయత్నిస్తాడో వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుంది. మన మెదడులోనే ముందు అది మన దగ్గర డబ్బొస్తే ఇలా ఎంజాయ్ చేద్దాం. మన దగ్గరికి డబ్బు రాగానే ఇలా ప్లాన్‌లు చేద్దాం. ఇలా టూర్‌లెళ్దాం అని ఎప్పుడైతే ఈ అహంకారమైనటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరం అవుతున్నట్టు లెక్క. అలాగే శుక్రవారం పూట సంధ్యవేళని ఇతరులకు మనం అప్పు ఇచ్చినా సరే, అలాగే భార్య చేతిలోంచి డబ్బు తీసుకొని ఇతరులకి ఇచ్చినా సరే, అది మనకి లక్ష్మీదేవి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెప్పి మనకి నార్త్ సైడ్ మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ అస్తమానం నేను నార్త్ సైడ్ అని ఎందుకంటున్నాను అంటే, మన సౌత్ సైడ్ మనకి ఎక్కువగా ఈ ఇటువైపు కూడా మనకుంది. శుక్రవారం సాయంత్రం సంధ్యవేళ దీపం పెట్టిన తర్వాత ఎవ్వరికీ అప్పివ్వరు. అలాగే ఉప్పివ్వరు. అలాగే పెరుగివ్వరు. అలాగే పాలివ్వరు. ఇలాగ చాలా విషయాల్లోని మన ఇంట్లోనే చూస్తుంటాం. సంధ్యవేళ అయిపోయింది అని అంటుంటాం. అంటే లక్ష్మీదేవికి చాలామంది అంటే ఇప్పుడొచ్చిన కల్చర్ చాలా మందికి తెలియకపోవడంతోటి మనం కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. శుక్రవారం గానీ, లక్షవారం గానీ, మంగళవారాల పూట గానీ, సంధ్యవేళని ఎవ్వరికీ కూడా మనం ధనం అనేది అప్పుగా ఇవ్వకూడదు. అదొకటి గమనించండి. లేదంటే ఉదయం రమ్మనండి. లేదంటే సాయంత్రం సంధ్యవేళకి ముందు అంటే 5 గంటలకు గానీ, 4 గంటలకు గానీ వచ్చినా సరే, మనకి క్యాష్ రొటేషన్ అనేది అప్పుగా ఇవ్వచ్చు గానీ, 6 తర్వాత దీపాలు పెట్టిన సమయం తర్వాత మనం ఇచ్చినట్లయితే మాత్రం ఆ లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందటండి. ఇక్కడ మనకి మన చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలు చెప్పిన విషయాలే మనం ఇప్పుడు పిల్లలందరికీ చెప్పడం జరుగుతుంది. ఇవేమి కొత్త విషయాలు కాదు. నేను చెప్తున్నవేమి కొత్త విషయాలు కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయాలు. అందుకే నేను చెప్పే ప్రతి విషయాలు కూడా ప్రతి మనిషికి కూడా హత్తుకునే విధంగా ఉండేటట్టుగా నేను మాట్లాడుతున్నాను. దానికి కారణం ఏంటంటే, మనం నలుగురు కూడా మన ఇంట్లో ఎలాగైతే మాట్లాడుకుంటుంటామో వీట్లి కోసం అయ్యే మాటలు మనం చెప్పడం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకి, ఇప్పుడున్నటువంటి కల్చర్‌లోని పిల్లలకనేది ఏవి కాకుండా అయిపోతుంది. డబ్బంటే ఏమీ కాదు. సాఫ్ట్‌వేర్‌లో డబ్బొస్తుంది. లక్షల జీతాలొస్తున్నాయి. ఆళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించడం. ఈ రోజుల్లో మనకు డబ్బొచ్చేస్తుంది కదా! అనుకునే సమయానికి వాళ్ళకి సరైన సమయంలోని డబ్బు చేతికి అందకపోతే చాలా చెడు దారులకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా మందికి మనం చూస్తుంటుంటాము. రకరకాలుగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. డబ్బనేది లాస్ అవుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవితోటి ఎప్పుడు కూడా జూదం ఆడకూడదు. ఇదొక్కటే పె బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తున్న విషయాలు మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవితో మనకి ఎప్పుడైతే జూదం ఆడినా, ఈ లక్ష్మీదేవిని మనం ఎప్పుడైతే మనం మద్యాలు సేవించినా, అలాగే లక్ష్మీదేవిని శుక్రవారం పూట, శనివారం పూట ఈ నాన్ వెజ్‌లు మనం ఇంట్లో ఎక్కువగా తింటున్న వారికైనా సరే, అలాగే మనం ఎ దేవుళ్ళని మనం పూజించకపోవడం వల్ల, సాయంత్రం అయ్యేసరికల్లా దీపాలు పెట్టకపోవడం గానీ, దేవుడిని పూజించడం గానీ, ఇంట్లో లైట్‌లేయకుండా ఉండడం గానీ, ఎందుకంటే మనకి చాలా పెద్దలు చెప్తుంటారు, "అమ్మ సంధ్యవేళ అయింది ఒకసారి ఇంట్లో లైట్‌లేయండి చీకటిగా ఉన్నాయి" అంటుంటారు.
అంటే లక్ష్మీదేవి చీకటిగా ఉంటే తనకు సంధ్యవేళ టైంలో అంత వెలుగుగా ఉండాలని చెప్పి ఆ లక్ష్మీదేవి కోరుకునేటువంటి మంచి మాట అన్నమాట. అంటే ఇంటి వెలుగు ఎప్పుడైతే ఉందో మన కుటుంబాల్లో కూడా అంత సంతోషం ఉంటుందని ఒక ఈ అర్థం అండి అది. ఎప్పుడైతే సంధ్యవేళలోని సాయంత్రం 6 అయిపోయింది, ఏటి చీకటిగా ఉన్నారు, లైట్లేయండి, లైట్లేయండి అంటుంటారు ఇంట్లో ముసలివాళ్ళు ఎవరైనా పెద్దగా ఉంటే. దానికి అర్థం ఏంటంటే మన చీకటిలోకి మనం వెళ్ళిపోకూడదు. మనం ఇంట్లో వెలుగులు ఎప్పుడూ నిండుగా ఉంటే మన జీవితంలో కూడా సుఖ సంతోషాలు అంతే సంతోషంగా ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం అన్నమాట. ఇంకా ఇలాంటి చాలా విషయాల్లోని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ లక్ష్మీదేవి వచ్చేటువంటి సింప్టమ్స్‌లో గానీ, అంటే ఒకవేళ వచ్చినప్పుడు కూడా మన దగ్గర నిలబడడానికి కారణాలు కూడా మనం ఇంత చక్కగా విశ్లేషించుకున్నాం. ఇంకా ఇంకో వీడియోలో మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే మాత్రం, ఎందుకంటే స్త్రీలను గౌరవించిన చోట ధనం అనేది లభించెను. ఇది ఒక్క లైను. ఇదొక్కటి చాలండి. ఎక్కడికి మనం ఏవి చేయవలసిన పని లేదు. తల్లిని, తండ్రిని పూజిస్తే అష్టైశ్వర్యాలొస్తాయి. భార్యని, అలాగే పిల్లల్ని మీరు సుఖ సంతోషాలతో ఉంచినట్లయితే మాత్రం ఆ కుటుంబంలోని అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా మీరు ఏమి చేసినా చేయకపోయినా సరే, తల్లి కళ్ళంట నీరు, తండ్రి కళ్ళంట నీరు గాని, అక్క చెల్లెళ్ళ కళ్ళంట నీరు గాని, అలాగే భార్య కళ్ళంట నీరు, పిల్లల కళ్ళంట నీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెప్పించడానికి మాత్రం చూడకండి. అది మన జీవితానికి, మన గ్రోత్‌నెస్‌కి మంచిది కాదు. ఇదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మాత్రం, మీరు ఎంత మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఎలా చూస్తారనేది చూడండి. లక్ష్మీదేవి మాత్రం మీ ఇంటికి చాలా నవ్వుతూ, సుఖ సంతోషాలతో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.